రాజా అది వాళ్ళకి నువ్వు ఇది పట్టుకో అన్న వాళ్ళు పట్టుకో మీరు అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యులు కావలి నియోజకవర్గపు ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఈరోజు ఇక్కడ విద్యుత్ ఛార్జీలు బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. రేపు 20వ తారీఖు 27వ తారీఖు కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం మన బ్రిడ్జి సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మొదలుపెట్టి డిఈ ఆఫీస్కి వెళ్ళి వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఊసర విల్లిలాగా ఉంటుంది. ఆయన ఎప్పటికీ మార్పురాని మనిషి. ఎందుకంటే ఎన్నికల హామీలలో సూపర్ 6 పథకాలతో పాటు కరెంటు విద్యుత్ ఛార్జీలు మేము పెంచాం, మేము విజన్ ఉన్న వ్యక్తులము, మేము కరెంటు అనేది ఉత్పత్తిని మీ దగ్గరే స్వయంగా మీరు విద్యుత్ ఉత్పత్తి చేస్తే మీకే మిగులు ఆదాయం ఉండేలాగా మహిళలకి ఇంట్లో మీరు సొంతంగా విద్యుత్ తయారు చేసి మీకే అంటే ఈ డిస్కమ్కి అమ్మే విధంగా వీరు చెప్పడం జరిగింది. కానీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి. చెప్పిన మాట మీద ఎప్పుడు నిలబడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగానే ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలోనే 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద విద్యుత్ అదనపు భారం పెంచడం జరిగింది. నిజంగా ఆయన ఎన్నికల హామీల్లో 14 నుంచి 19 దాకా 14 ఆయన వచ్చేటప్పటికి 26,000 కోట్ల బకాయిలు ఉంటే ఆయన 19లో దిగిపోయే నాటికి 86,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల మీద భారం మోపి వెళ్ళిపోయారు. అంటే ఆయన ఈ రాష్ట్రం మీద కేవలం ఒక విద్యుత్ మీద 86,000 కోట్ల రూపాయలు ఈ విద్యుత్ బకాయిల్ని వదిలిపెట్టి వెళ్ళారు. ఆయన చేసిన మోసాన్ని మళ్ళీ 19 నుంచి 24 మధ్య కాలంలో ఆయన ఊరు వాడ ఎక్కడ పెట్టిన ఆయన మహానాడులో కావచ్చు, ఆయన ఆన్లైన్లో ఆయన సిస్టంలో పెట్టిన మీటింగ్స్లో కావచ్చు, కడప, పులివెందుల, కర్నూలు ఎక్కడ మీటింగులు పెట్టినా ఆయన ఒకటే చెప్పడం మొదలుపెట్టాడు, నేనే ఉంటే చంద్రబాబు నాయుడు అని నేనుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు విద్యుత్ భారం ఉండదు, నేనంతా కూడా ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తూ విద్యుత్ కూడా తక్కువ ధరకే ఇస్తాను, మీ వీలున్నంత వరకు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన వ్యక్తి వచ్చిన తర్వాత ఈరోజు ఇంత బకాయిలు ఇంత భారాన్ని ప్రజల మీద పెట్టారు. నిజంగా వీరు చెప్పేదానికి సిగ్గుండాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇదే 2000 సంవత్సరంలో రైతులు విద్యుత్ కోసం ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళు మరణించేదానికి కారకుడు అయ్యావు. ఆ రోజుల్లో చెప్పావు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తామంటే ఒకటే చెప్పారు, వాటి మీద విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చని. కానీ మీరెప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు, ఇస్తామన్న హామీలో మీరెప్పుడు నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా విద్యుత్ విషయంలో చూస్తూ ఉంటే రేపు యూజర్ ఛార్జెస్ పెంచుతూ ఉన్నారు. యూజర్ ఛార్జెస్ దీంతోపాటు వాటర్ ప్లాంటేషన్లో ఈ క్లియరెన్స్ చేసే విషయంలో కూడా వీటిలన్నిటి భారాన్ని మెయింటెనెన్స్ భారాన్ని కూడా ప్రజల మీద ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలకు ఇవ్వాల్సింది పోయి ప్రజల దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఈ సూపర్ 6 పథకంలో ముఖ్యంగా దళితుల పట్ల ఎంత వివక్ష చూపిస్తూ ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఫ్రీగా ఇచ్చే 200 యూనిట్లను కూడా కొన్ని ఈ మధ్య అంతా చూసాం, వాళ్ళకి నోటీసులు పంపించారు. మీరు బిల్లులు 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకి ఉచిత విద్యుత్తుని అందించిపోతే ఈరోజు దాన్ని తుంగలో తొక్కి వారి మీద కూడా అధిక భారాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం.
600 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 800 రూపాయలు ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు. యూజర్ ఛార్జెస్ నిజంగా నగర పట్టణాల్లో అయితే ఇంకా అధికంగా ఈ యూజర్ ఛార్జెస్ నిరంతరాయంగా ఇస్తామన్న రైతులకు విద్యుత్ అందకపోగా ఈ రోజంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. సౌర విద్యుత్తును తీసుకొస్తాను, ఉచిత విద్యుత్తుని ఇస్తాను, సౌర విద్యుత్ ద్వారా నేను దీనికి తక్కువ రేటుకే అంటే రేట్లు తగ్గిస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు బాదుడు. ఆయన చెప్పాడు బాబు వస్తే భవిష్యత్తు గ్యారంటీ అని. భవిష్యత్తు గ్యారంటీ పోగా నిజంగా ఆయన మనకిచ్చిన బాబు వస్తే భవిష్యత్తు షూరిటీ అని చెప్పాడు. నిజంగా ఆయన గ్యారంటీ మాత్రం ఒకటి ఇచ్చాడు. బాదుడు ఈ ఇచ్చిన నవరత్నాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ వచ్చిన తర్వాత ఒక్క పథకం అమలుపరచలా, సూపర్ 6 అమలుపరచకపోగా ప్రజలను నడ్డి విరుస్తూ ఒకటే బాదుడు. దానికి ప్రజలందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. రేపు జరగబోయే ఈ 27 జరగబోయే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కావల్లో మా మాజీ శాసనసభ్యులు రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ కూడా ప్రజలందరూ గమనించాలి. మహిళలు ముఖ్యంగా రైతులు, ఈ చిన్నకారు సన్నకారు, ఈ దళితులు అంతా కూడా ఒకటి మీరంతా కూడా జరుగుతున్న అన్యాయాన్ని, మీకు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు మీ ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రేపు 27 జరగబోయే ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు మన కావలి మాజీ శాసనసభ్యులు మన ప్రీతమ్మ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క సూచనల మేరకు, ఆదేశాల మేరకు రేపు 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా వారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి మనం అందరం కూడా ఉదయగిరి రోడ్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ కాడికి డిఈ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ పోరుబాట పత్రిక ఆవిష్కరణ మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఈ కరెంటు ఛార్జీలను విపరీతంగా మళ్ళా పెంచి ఎప్పుడు పట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తూ ఉన్నాడు. గతంలో మన మిత్రులు చెప్పిన 2000 సంవత్సరంలో కూడా ఈ కరెంటు ఛార్జీలు చేసి హైదరాబాద్లో గుర్రాల మీద పోలీసుల్ని వాళ్ళందరినీ పెట్టి ప్రజలని హింస పెట్టి నీళ్లు కొట్టి లాఠీలతో కొట్టి అప్పుడు చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఈ కరెంటు బిల్లుల విషయంలో. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా కూడా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. సుమారు 15,500 కోట్ల రూపాయలు వ్యయాన్ని మనందరి మీద భారం మోపుతాం అనేది చాలా బాధాకరమైన విషయం. చెప్పిన మాట అవలంబించకుండా చేసేటువంటి వ్యక్తి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు. ఎందువల్లంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి ఎంతో తేడా ఉంది. ఆయన చెప్పినాడంటే చేశాడు అంతే. ఏదైనా కానీ చెప్పని చేసినవి కూడా ఎన్నో కూడా ఆయన చేసి అవలంబించినాడు. ఈరోజు సచివాలయ వ్యవస్థ కానీ అన్నీ కూడా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుణ్యం. అట్లాంటి వ్యవస్థను వాళ్ళందరినీ పంపించి ఈరోజు అందరికీ తాలూకా ఆఫీలు చుట్టూ తిరిగేస్తుంటే చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే ఏవి కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. ఆయన చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ కూడా మన రాష్ట్ర ప్రజలు వినియోగించుకున్నారు. గతంలో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన మన జిల్లాకి ఈ యొక్క రామాయపట్నం పోర్టు రావటం కానీ, జువల్దిన హార్బర్ రావటం కానీ అన్నీ కూడా శాంక్షన్లు కానీ శరవేగంతో జరగటం కానీ అన్నీ జరిగాయి. తీరా వచ్చేవరకే మనకి ప్రభుత్వం లేకుండా వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళు ఓపెనింగ్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది అందరికీ ప్రజలందరికీ తెలుసు. ఎవరు చేశారా, ఎవరు ఓపెన్ చేశారా, ఎవరు రెండోసారి శంకుస్థాపన చేశారా, ఇవన్నీ కూడా తెలుసు. ప్రజలకి ఏ విధమైనటువంటి ఆలోచన అనేది అందరికీ విషయం తెలిసిందే. ఎందువల్లంటే ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క విషయాన్ని మనకన్నా ఎక్కువగా ప్రజలకు బాగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విద్యుత్ ఛార్జీలకి మనం అందరం కూడా నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇస్తారన్న ఫ్రీ విద్యుత్ కూడా ఈకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ యొక్క మహిళలకి బస్సులు అని చెప్పి అన్నాడు. ఆ బస్సులు ఎటుపోయినాయో అర్థమే కాదు, బస్సులు చూస్తాను. ఇట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, రైతులు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా పార్టీలు అతీతంగా మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క నిరసనలో పాల్గొని మనం అందరం కూడా
చంద్రబాబు నాయుడు గారికి కనువిప్పగలిగేటట్టుగా మనందరం కూడా చేస్తే కానీ ఈ యొక్క సమస్యను మనం పరిష్కరించుకోలేము. కాబట్టి 27వ తారీఖు ఉదయం 10 గంటలకి అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లోకి వచ్చి అక్కడి నుంచి మనం యొక్క నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనం అందరం కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.